నమస్తే. నా పేరు దర్పల్లి బాలకృష్ణయ్య, విలేజ్ మండల్ అన్వాడ, మాది మహబూబ్నగర్ జిల్లా. నేను గత 2019 నుండి ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ కారబారుగా నిధులు నిర్వహిస్తున్నాను. నేను గ్రామ పంచాయతీలో పనిచేయబట్టి 7 సంవత్సరాలు అవుతుంది. అందుకోసము ఈరోజు పాలకవర్గము సర్పంచులు ఏర్పడి 5 నెలలు గడుస్తుంది. 5 నెలల తర్వాత నన్ను డైరెక్ట్గా సర్పంచ్ గారు పిలుచుకొని, నీ వద్దు, నిన్ను అందరూ కూడా వద్దంటున్నారు, అందుకు వార్డు మెంబర్లు కూడా అందరూ సంతకాలు చేసిండ్రు, నీ వద్దు అంటానని నాకు తెల్ల పేపర్ మీద సంతకాలు పెట్టించింది, చూపించిన తర్వాత ఇంకా ఒక 5-6 మంది కూడా పెట్టలేదు, వాళ్ళు కూడా పెడుతున్నారు, ఇన్ని వెళ్ళిపోవచ్చు బాగా అని చెప్పి చెప్తున్నారు. చెప్తానంటే నాదేం తప్పు ఉందని నువ్వు ఇట్లా చెప్తున్నావా అని చెప్పి నేనంటే, నీవు ఇట్లా గత 2014లో పోలీస్ స్టేషన్ ముందర ఉన్న ప్లేస్లో మీరు నీ పేరు రాసుకున్నామంట అది అంటారని నా పేరు ఇదనేది రిమార్క్ చూపిస్తున్నారు. కానీ వాస్తవానికి దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అందుకని ఇంకా నీ నుండి ఇది కరెక్ట్ కాదనా, మరి తీర్మానం చెప్పి వార్డు మెంబర్ల దగ్గర అది అంటారని చెప్పి చెప్తే, అది ఇప్పటి వరకు కూడా నాకు తీసేస్తున్నట్లా ఒక మేమో కూడా ఇవ్వలేదు, తీసేస్తున్నట్లా ఒక లెటర్ కూడా ఇవ్వలేదు. నన్ను డైరెక్ట్గా చెప్పి నీ వద్దు అదని చెప్పినందుకు మేడాన్ని కూడా అడిగాను నేను అంటానంటే, ఇక ఆమె కూడా సైలెంట్గానే ఏమనుకుని ఉంది. అందుకోసం అని చెప్పి ఇట్లా ఉంటే ఏందని చెప్పి నేను బంద్ అయ్యి 10 రోజులు అవుతుంది. 10 రోజుల క్రితం వరకు నేను యాక్టివ్గా పనిచేస్తున్నా. ఇంతకుముందు గతంలో స్పెషల్ ఆఫీసర్ టైంలో కూడా నేను యాక్టివ్గా పనిచేసిన. అర్ధరాత్రి వరకు కూడా ఎనీ టైం కూడా మేడం ఫోన్ చేసి ఇట్లా మెటీరియల్ వస్తుంది వేసుకోండి అదన్న కూడా 8-9 గంటల వరకు అయ్యి కూడా అక్కడ రిసీవ్డ్ చేసుకొని నేను ఇప్పటి వరకు కూడా జనాల్లో కానీ ఊర్లో కానీ ఒక్క రిమార్క్ రాకుండా నేను దగ్గరుండి మొత్తం పనులు కూడా అన్నీ చూసుకున్నా చేసిన. కానీ ఇప్పుడు మీరు కరెక్ట్గా పనిచేయలేదు అది అంటున్నారు. కానీ నాకు అందరిని పిలుచుకొని ఒక్కసారి కూడా చెప్పలేదు అసలు ఇట్లా పని కరెక్ట్ వస్తలేవు చేస్తలేవు అనేది నా రిమార్కే కాదు అసలు. కానీ వీళ్ళు రాజకీయంగానే మాకు రాజకీయంలో ఎలక్షన్లో మేము మాటిచ్చినాము వేరే వాళ్ళకు పెట్టుకోవాలని చెప్పి ఉద్దేశంతోనే అట్లా మాటిచ్చినందుకు ఈరోజు నన్ను తీసేసి వేరే పెట్టుకుందామనే ఉపాయంతో ఇదంతా చేస్తున్నారని నేను తెలుపుతున్నాను. సో మరి ఇప్పుడు తదుపరి మీ కార్యాచరణ ఏముండబోతా ఉంది, ఎట్లా ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేము పోయిన సంవత్సరము ప్రజావాణిలో ఇచ్చినా కూడా ఇప్పటి వరకు రెస్పాన్స్ ఏమైంది అనేది మాకు ఇప్పటి వరకు తెలియదు. ఇచ్చిన తర్వాత కూడా ఇట్లేం లేకపోతేనంటే ఒకసారి మేము మా సంఘం తరఫున అందరు పెద్ద ఎత్తున ఉండి మేము ధర్నా చేయడానికి కూడా సిద్ధమవుతున్నాము. కానీ అప్పటి వరకు ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్ళి మేము ఒకసారి మాట్లాడి చూస్తామనే ఉద్దేశంతో ఇప్పటి వరకు కూడా ఆయన. సో మరి సర్పంచ్ ఉంటే కరెక్ట్ విధులకు కరెక్ట్ హాజరు అవ్వట్లేదు, ఆయన వర్క్ కరెక్ట్ చేస్తలేడు అనే విధంగా చెప్తా ఉన్నాడు. దీనికి మీరేమంటారు? దానికి ఎవరైనా సరే సర్పంచ్ అట్లా చెప్తున్నాడు కదా, వేరే వాళ్ళు కూడా చెప్పాలి కదా. అది అనేది ఇదన్నీ నా మీద అబండాలు మాత్రమే తప్ప నేను ఇప్పటి వరకు 7 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు నేను పని చేసుకుంటా పోయి ఇప్పుడు గిల్లు వచ్చిన తర్వాత నన్ను పనిచేస్తలేరు అని చెప్పడము ఇదంతా కరెక్ట్ కాదు. నా మీద అబండాలు వేయడమే వాళ్ళ ఉద్దేశం అయింది. అంటే ఏదన్నా జాబ్ కానీ వేరే బిజినెస్ కానీ వేరే నాకు ఎలాంటి బిజినెస్ లేదు, వేరే జాబ్ లేదు, వేరే వర్కే లేదు. నాకు పొద్దుగాలు లేస్తేనంటే ఇదే పని. ఇది కూడా మేము 9,500 రూపాయలతోటి మా కుటుంబం గడవాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కానీ మేము ఇదన్నా కొద్దిగా పర్మనెంట్ అయ్యి జీతాలు పెంచుతుందేమో అని చెప్పి ఆశతోనే అప్పుడున్న సీతక్క ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మా గురించి మాట్లాడుతున్నాం. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము కేసీఆర్ హయాంలోనే 35 రోజుల పాటు ధర్నా చేసినాము. అయితే అప్పుడు సీతక్క ఎమ్మెల్యేగా ఉండే. అయితే వీళ్ళవి గొంతెమ్మ కోరికలు కాదు, వీళ్ళు న్యాయమైన డిమాండ్లు ఉండేవి, వీళ్ళ ఉద్యోగ భద్రత కానీ ఇలా అన్నీ మంచిగా న్యాయమైన డిమాండ్లు ఉండేవి. అందుకోసం అని చెప్పి ఇవి నెరవేర్చాలని చెప్పి అప్పుడు సీతక్క చెప్పింది. ఇప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్గా సీతక్కనే ఉన్నందుకు మాకు ఇంకా సంతోషం అనిపించింది. కానీ ఇలాంటి మా చిన్న జీవితాలతోటి ఇట్లాంటి అడుగుని సర్పంచులు ఇట్లా వచ్చి సడన్గా తీసేస్తే ఇప్పటి వరకు కూడా నేను ఏం చేసుకోవాలనే ఉద్దేశం కూడా నాకు ఇంకా ఆలోచన కూడా వస్తలేదు. సడన్గా తీసేసే వరకు మేము మా బతుకు ఏం చేసుకోవాలి, ఏదన్నా పని చేసుకోవాలన్నా కూడా టైం పడుతుంది, ఎక్కడన్నా ఉద్యోగం అడగాలన్నా కూడా టైం పడుతుంది. అందుకు మాకు చాలా ఇబ్బందిగా మారింది. సో ఎట్లా ఫైనల్గా సో అయితే మీ యొక్క సంఘాలతోటి కావచ్చు, సో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలుపుతామంటారు న్యాయం జరగకపోతే? కంపల్సరీ నెక్స్ట్
ఏం చేయాలనేది అదే కార్యాచరణ చేపడదామనే ఆలోచన విధానమే మేము అదే ఆలోచన చేస్తున్నాము. ఇది కూడా ఇప్పటి వరకు కూడా, ఎందుకంటే మేము ఊరు లోపల అందరితోటి కలిసి ఉండాలనే ఉద్దేశంతో, మాకు ఎవరు కూడా శత్రువులు కాదు, మేము ఊరు లోపల అందరితోటి కలిసి ఉండాలి, మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మాకు సర్పంచ్ మీద కూడా మాకు ఎలాంటి కోపం లేదు, ఏం లేదు. ఆయనకు కూడా చెప్పుడు మాటల ద్వారా ఆయన కూడా నిర్ణయాలు తీసుకున్నాడు. అందుకోసము ఈ నిర్ణయం కరెక్ట్ కాదని చెప్పి ఆయనకు రిక్వెస్ట్ చేసుకొని మాట్లాడదామనే ఉద్దేశంతో మేము ఇప్పటి వరకు కూడా ఆయనము, లేదంటే మేము ఎప్పుడో పెద్ద ఎత్తున ధర్నా చేస్తుంటే, మీ నిరసన చేస్తుంటే, అన్నీ చేస్తుంటాం. కానీ ఇది కరెక్ట్ కాదు, జనాల లోపల అందరి లోపల మేము కలిసి మెలిసి ఉండాలి, ఊరు లోపల ఒకటే మేము అంతా పొద్దుగా లేస్తే ముఖాలు చూసుకునేటోళ్ళం, మాకు శత్రుత్వం ఎందుకు అని చెప్పి మేము సైలెంట్గా వెళ్ళిపోతున్నాం. అంటే దాదాపు 2018-19లో మీరు జాబ్ ఎక్కారు. 2019 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 7 సంవత్సరాలు వర్క్ చేస్తూ ఉన్నారు. అప్పుడు లేని అలిగేషన్స్ మీ పైన ఇప్పుడు రిమూవ్ చేయడం అనేది ఏ విధంగా చూడాలి? ఇదంతా రాజకీయంగానే చూడాలి. వాళ్ళు ఎలక్షన్ టైంలో మేము గెలుస్తేనంటే మీకు కారోబారుగా పెట్టుకుంటామని చెప్పి వాళ్ళకు ఇట్లా మాట ఇచ్చినందుకు, ఇప్పుడు ఆ మాట కోసం అని చెప్పి ఇచ్చారని చెప్పి జనాలు చెప్తున్నారు. ఇట్లా ఆ రోజు వాళ్ళకి ఇట్లా మేము మాట ఇచ్చినాం కాబట్టి ఈరోజు నేను తీసేయడానికి ఇది కారణము, అనవసరంగా ఎందుకు. ఇక ఇప్పుడు ఆయన కూడా ఇవన్నీ ఎందుకు, వాళ్ళు నీ అంతకు నీ వెళ్ళిపోతే బాగుంటుంది అనే ఉద్దేశం కూడా చెప్పిండ్రు. చెప్తానంటే లేదన్నా అట్లెట్లా వెళ్ళిపోతా నేను, ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి చేస్తున్నా, ఇప్పుడు మీరు వచ్చి వెళ్ళిపో, సైలెంట్గా వెళ్ళిపో, నీకు ఇష్టం లేదన్నట్లు వెళ్ళిపో అంటానంటే ఇది కరెక్ట్ కాదనా అని చెప్పి జీప్లో మీటింగ్ పెట్టండి, నా తప్పేందో చూపెట్టండి అంటానంటే ఇవన్నీ నా మీద లేనిపోనివి, ఇవన్నీ రాజకీయ కక్షతోనే ఇవన్నీ నా మీద అభాండాలు వేస్తున్నారని నా ఉద్దేశం.